హాయ్ అండి, నేను మీ జోయస్ అన్నాన్ని ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ ఎగ్ పులుసు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బాండి పెట్టుకోవాలండి. బాండి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. పులుసు కాదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి 3 వేయాలి. ఇలా ఆవాలు చిప్పట్లైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుంది ఆనియన్స్ అనేవి. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 1 మినిట్ వరకు. ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దాంతోపాటే కొంచెం టమోటాస్ అనేది వేసుకోవాలి, ఒక 2 టమోటాస్. ఈ టమోటాస్ వేసుకొని బాగా మగ్గిపోవాలి ఈ టమోటాస్ మొత్తము. ఇప్పుడు దీంట్లో బెండకాయలు అనేది వేసుకోవాలి. ఇదిగోండి, బెండకాయలు బాగా మగ్గిపోయాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. ఇలా ఫ్రై అయిన బెండకాయ దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలండి. అంటే పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని మిర్చి పౌడర్ చూసి వేసుకోండి. ఇది 1 మినిట్ ఫ్రై అవ్వాలి. ఇలాగ ఫ్రై అయిన దాంట్లో మనం చింతపండు జ్యూస్ అనేది వేసుకోవాలండి. 1 కప్ చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసి కొంచెం కుక్ అయిన తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో మనం వాటర్ తర్వాత యాడ్ చేసుకున్నాము. ఇలాగ చింతపండు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1 కప్ ఆఫ్ వాటర్ వేసాను. వాటర్ వేసుకొని ఇది బాగా మరగాలి. ఆ పులుసు మరిగేలోపు మనం ఎగ్స్ అనేది ఫ్రై చేసుకుందామండి. బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకొని పులుసులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని కొంచెం నేను ఇంకో ప్యాన్ తీసుకున్నాను. ఇంకో ప్యాన్లో కొంచెం సాల్ట్, తర్వాత మిర్చి పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్, ఈ 3 యాడ్ చేసుకోవాలి. ఇది 3 యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ అనేవి దీంట్లో వేసేసుకోవాలండి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఎగ్స్ అనేవి. ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటుందండి పులుసులో ఉడికేటప్పుడు. అందుకని ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా మరుగుతున్న పులుసులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా దీంట్లో వేసేద్దాము. ఎగ్స్ వేసేసి బాగా దీన్ని ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడకబెడదాము.
ఈ ఎగ్స్ వేయంగానే కొంచెం ధనియాల పౌడరు, కొంచెం వచ్చేసి మెంతులు, జీలకర్ర పౌడర్ అండి. ఇవి వేసుకుంటే కొంచెం పులుపు అనేది కొంచెం బ్యాలెన్స్డ్ అవుతుంది, అందుకని. ఓకేనా? ఇవి కూడా వేసేసిన తర్వాత ఒక 5 minutes పెట్టి దింపేద్దామండి. ఓకే అండి, పులుసు అనేది అయిపోయింది. దీంతో మనం చివరిగా కొత్తిమీర అనేది వేసేసుకొని దింపుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా? ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. బాయ్.